హలో. గుడ్ మార్నింగ్. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యొక్క ఇమేజ్ రిట్రీవల్ సిస్టమ్ డెస్క్‌టాప్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఇది. సో, ఇందుట్లో యాక్చువల్‌గా ఇమేజ్‌ని స్టోర్ చేయటం జరుగుతది. ఇమేజ్ రిట్రీవల్ అవుతాయి. తర్వాత డేటాబేస్ కూడా రిట్రీవల్ అవుతది. దీనికొక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వటం అనేది జరుగుతది. సో, ఇది యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఇందుట్లో ఈ యూనివర్సిటీకి సంబంధించి రీసెంట్‌గా డేటా చేయటం జరిగింది. అది కూడా బీఎస్సీ సెక్షన్ 94-2000 ఇయర్ వరకు చేయటం జరిగింది. ఇక్కడ సపోజ్ మనం ఒక ఇయర్ తీసుకుందాం. 98 తీసుకుందాం. ఒక ఇయర్ తీసుకోగానే దానికి సంబంధించినటువంటి ఐకాన్ ఇది వస్తుంది. ఇది చూసారా? డెస్క్‌టాప్ గెట్ డేటా అని. ఈ గెట్ డేటా కొట్టంగానే ఈ 98 ఇయర్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ అంతా ఇమేజ్‌లు కానీ, డేటాబేస్ కానీ, ఇమేజ్ అంటే ఇక్కడ ఇమేజ్ చేసుకోవచ్చు. లేదు డేటా చూడాలంటే ఇక్కడ డేటా చూసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఇమేజ్‌లో ఉన్నాం గనక గెట్ డేటా అంటే ఇట్లా వస్తాయండి. ఇందుట్లో మనకి ఎన్నున్నాయి? ఇక్కడ చూడండి. 1,36,913 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం ఒక ఇమేజ్‌ని చూడాలి. సపోజ్ మనకి నచ్చింది ఏదో ఒకటి నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్ తీసుకుందాం. 9530533024. ఇక సెలెక్ట్ అని కొట్టంగానే పీడిఎఫ్ వచ్చేస్తుంది. చూసారా? ఇలా వచ్చేస్తుందనమాట. 9530533024 ఇక్కడ వచ్చేసింది కదా. సో, ఈ డాక్యుమెంట్‌లో ఎంతమంది స్టూడెంట్స్ నంబర్స్ అయితే ఉన్నారో ఆ నంబర్ గనక టైప్ చేస్తే మనము ఖచ్చితంగా ఈ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 8 ఉంటే 8, 10 ఉంటే 10 ఇట్లా అవుతుంది. లేదు మనం డేటాబేస్ చూసుకోవాలి దీనికి సంబంధించి. ఇప్పుడు సపోజ్ దీన్ని అది చేసుకుందాం. ఇది 91 ఇక్కడ ముందు ఫస్ట్ డేటాకి వెళ్ళిపోయి డేటాలో క్లిక్ చేసి ఇది డేటా అనమాట. సో, గెట్ డేటా అంటే ఇమేజ్ అంటే పర్టికులర్‌గా పీడిఎఫ్ ఇమేజ్‌లు వస్తాయి. డేటా అంటేనేమో ఓన్లీ డేటా కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ నంబర్ తీసుకుందాం. 90S09020 ఓకేనా? ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే చూసారా? 90S09020 దీనికి సంబంధించి ఇతను మార్చ్‌లో, సెప్టెంబర్‌లో 2 సార్లు అపియర్ అయ్యాడు. ఇంకా ఎక్కువ సార్లు గనక అపియర్ గనక అయ్యుంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఇది వస్తాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇతని రిజిస్టర్డ్ ఐడీ దగ్గర నుంచి స్టూడెంట్ నేము, జెండరు, మేల్, ఫీమేల్, కోర్సు ఇయర్ ఇట్లా మొత్తము 28 ఫీల్డ్స్ ఇతనికి సంబంధించినవి ఉన్నాయి. చూసారా? ఇవి మార్క్స్ ఇవన్నీ మార్క్స్. సో, ఇది ఇమేజ్ పాత్ ఇస్తాం గనక ఇక్కడ మనకి ఇదవుతుంది. ఇట్లా ఇతనికి సంబంధించిన డేటా మొత్తం ఇలా డిస్‌ప్లే అవుతుంది. అన్ని ఫీల్డ్స్ ప్రతి స్టూడెంట్‌కి ఇలాగే వస్తదనమాట. ఇతను సురేష్ కటికల. ఇతనికి సంబంధించినటువంటి డేటా 98లో ఇతను 2 టైమ్స్ అపియర్ అయ్యాడు. అంటే మనము 2 సిస్టమ్స్ ఇస్తున్నాం ఇక్కడ. ఒకటేంటి ఇమేజ్ రిట్రీవల్ సిస్టము, రెండోది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, ఇక్కడేంటంటే ఈ ఐకాన్స్‌లో ఇంకొకటి వర్కు మొత్తం ఫైనల్‌కొచ్చినప్పుడు ఇంకొక బటన్ ఇస్తాం. ఈ బటన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఈ బటన్స్ వీటిల్లో మనం ఏం చేస్తామంటే ఎడిట్ టెంప్లేట్ అని ఒకటి ఇస్తాం. అంటే సపోజ్ ఒక స్టూడెంట్‌ది మనం రికార్డు ఎడిట్ చేయాలి. ఈ ప్లేస్‌లో ఎడిట్ అనే ఒకటి బటన్ ఇస్తాం అన్నమాట. దాన్ని క్లిక్ చేయంగానే స్టూడెంట్‌కి సంబంధించినటువంటి పర్టిక్యులర్స్ కనిపిస్తాయి. దాంట్లోనే మనం ఎక్కడ ఎడిట్ చేయాలో అది చేసేసి సబ్మిట్ అని కొడితే వస్తది. అదేంటంటే